శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. సో కర్మల యొక్క గుహ్యగతి, కర్మ ఫిలాసఫీ గురించి తెలుసుకుందాము. సో నిన్నటి క్లాసు ఎక్కడ ఆపాము అంటే, నిన్న క్లాస్ ఎక్కడ ఆపామంటే కర్మ 3 సూత్రాలు తెలుసుకున్నాము. ఆ తర్వాత ఆ 3 సూత్రాల ఆధారంగా ముఖ్యంగా మనకు ఇప్పుడు వచ్చే ఫిర్యాదులు మన జీవితంలో ఎక్కువ మటుకు సంబంధాల పరంగానే. ఆ సంబంధాలు ఏ రకంగా మనము చూడాలి అని ఒక ఎగ్జాంపుల్ బ్యాంక్లో జరిగిన ఒక సంఘటనతో సహా చెప్పాను. సో చెప్పినప్పుడు క్లాస్ ఎండ్ అయినప్పుడు ఎక్కడ క్వశ్చన్ వచ్చిందంటే, ఈరోజు ఏ అన్న వ్యక్తి బి అన్న వ్యక్తిని గనక తిట్టినప్పుడు సిచ్యువేషన్ నంబర్ 1లో బి గనక పగ పెంచుకోకుండా, అంటే ఇంకా వదిలేసి ఆ కర్మ యొక్క చక్రం సైకిల్ నుంచి బయటకు వచ్చేస్తే అంటే క్షమించాడే అనుకుందాం. సో క్షమాపణ అన్నది ఆ బి తన జీవితంలో నుంచి, అంటే పాస్ట్ కన్సిడరేషన్, అంటే భవిష్యత్తు యొక్క పనిష్మెంట్ నుంచి, శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వటం లేదు. ఏకి శిక్ష నుంచి మినహాయింపు ఇచ్చే పవర్ ఎవ్వరికీ లేదు. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఈ పాయింట్. ఏ అన్న వ్యక్తి బి అన్న వ్యక్తిని తిడితే, ఒకవేళ బి గనక ఏని తిరిగి తిట్టకుండా, అంటే ఏ పట్ల ఏ పగ గాని, కోపం గాని, ద్వేషం గాని ఏవి పెంచుకోకుండా క్షమించేసి, సరే ఇంకా ఎవరి కర్మకాళ్ళు పోతారులే అన్నట్టు ఆ పగ పెంచుకోనప్పుడు ఏమవుతుందంటే ఆ కర్మల యొక్క సైకిల్ నుంచి బయటకు వచ్చేస్తారు. సో ఈ క్షమాభావన అంటున్నాం మనం దాన్ని. సో బి ఏని క్షమించినంత మాత్రాన ఇక్కడ బి ఏకి శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వటం లేదు. అంటే బి క్షమించినంత మాత్రాన ఏకి శిక్ష రాకుండా ఉండదు. ఏ బిని తిట్టడం వల్ల ఏకి పాపం జమైంది. సో ఈ పాపం ఏదైతే ఉందో ఏ ఖాతాలో, ఈ ఏ ఖాతాలో ఉన్న పాపాన్ని ఒక్క భగవంతుడికే తీసే పవర్ ఉంది తప్పితే ఏకి శిక్షల నుంచి మినహాయింపు ఇచ్చే పవర్ బికి లేదు. సో బి ఒకటే చేయగలడు. ఏం చేయగలడు? ఒకటి పగ ప్రతీకారం పెంచుకుని మళ్ళీ ముందుకెళ్ళడం ఒక పద్ధతి. లేదు అనుకుంటే ఎందుకు లేని క్షమాభావనతోటి కర్మల యొక్క చక్రం, ఎప్పుడైతే క్షమాభావనని వాడతామో ఈ కర్మల యొక్క చక్రం నుంచి బయటకు వచ్చేస్తాం. ఎందుకు మన అందరు క్షమాభావన వాడండి, క్షమాభావన వాడండి అని చెప్తున్నారు అంటే కర్మల యొక్క చక్రం నుంచి బయటకు వచ్చేయడానికి. సో ఈ రోజు బి అన్న వ్యక్తి తెలివి ఉపయోగించి కర్మల యొక్క చక్రం నుంచి బయటికి వచ్చాడు అని అంటే దాని అర్థము ఏకి శిక్ష నుంచి మినహాయింపు ఇచ్చాడని కాదు. మనం చేసే పాపాలకు ప్రతిఫలంగా ఏదైతే శిక్షలు అనుభవిస్తామో ఆ శిక్షల నుంచి మినహాయింపు ఇచ్చే పవర్ ఎవ్వరికీ లేదు, ఒక్క భగవంతుడికి తప్పితే. సో భగవంతుడు కూడా ఏం చేస్తాడు ఇక్కడ? ఆయన మర్యాద పురుషోత్తముడు. మర్యాద అంటే ఏంటి? కోడ్ ఆఫ్ కాండక్ట్, ధర్మబద్ధంగానే వెళ్తాడు అంతే తప్పితే ఆ మర్యాద అన్న గీతను దాటడు. సో కాబట్టి ఈ రోజు మనం ఏదైనా పాపం చేస్తే ఆ శిక్ష అనుభవించాల్సిందే. కానీ ఇప్పుడు భగవంతుడు అవతరించి ఏమంటున్నారంటే ఈ పాపాలు తీసేయడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, భగవంతుణ్ణి తలుచుకుంటే ఆ పాపాన్ని వినాశనం చేసేస్తారు. రెండవది ఏంటి అని అంటే ఆ పాపాన్ని పూర్తిగా దుఃఖాన్ని అనుభవించడం. సో 2 పద్ధతులు ఉన్నాయి.
సో ఇప్పుడు భగవంతుడు అవతరించి పాపాన్ని రాజ్యోగం అంటే ఆయన తలుచుకున్నప్పుడు ఏమవుద్దంటే పాపం వినాశనం అయిపోతుంది. సో వినాశనం అయిపోయింది అంటే దాని అర్థం ఏంటంటే బయట సంఘటన రాకుండా ఉండదు. సో బయట పరిస్థితులను భగవంతుడు మార్చడు. అందుకే భగవంతుని పాత్ర ఏంటా అన్నది తెలుసుకోవాలి ఇక్కడ. సో ఆయన బయట పరిస్థితులను మార్చడు. ఈ రోజు ఏ బీని తిట్టాడు అని అంటే ఒకవేళ ఏ గనక రియలైజ్ అయ్యి భగవంతుణ్ణి తలుచుకుంటే బీని తిట్టడం వల్ల ఉన్న పాపం ఏదైతే ఉందో ఆ పాపం వినాశనం అవుతుంది. కానీ బయట నుంచి వచ్చేది ఆగదు. కానీ ఏ తీవ్రతతో వస్తుంది? శూలం ముళ్ళులాగా వస్తుంది. ఆ ముళ్ళులాగా వచ్చినప్పుడు పెద్దగా ప్రభావం పడదు. ఇది యాక్చువల్ భగవంతుని రోల్. సో 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి భగవంతుని చేత ఆయనని తలుచుకుని తీసేయడం ఒకటి, రెండవది కర్మని భోగించడం అంటే దుఃఖాన్ని భోగించడం. సో ఇప్పుడు నిన్న బ్యాంకులో జరిగిన కంప్లైంట్ ఏదైతే అనంతయ్య గురించి చెప్పానో, నిన్న నటరాజ్ అనే ప్రశ్న ఏం అడిగారు? సో ఈ రోజు చేసుకున్న కర్మంతా ఒక చోట వచ్చినప్పుడు అది అనంతయ్య ద్వారా వచ్చిందంటే అనంతయ్యకి ఏం సంబంధం? సో ఇప్పుడు ఈ ఏబి దీంట్లో ఏమైపోయింది? ఈ బి కర్మల యొక్క దీని నుంచి బయటకు వచ్చేసినప్పుడు ఏలో పాపపు ఖాత ఉంది. సో అది ఎక్కడి నుంచన్నా తిరిగి వస్తుంది. సో ఈ కర్మ అన్నది ఎటువైపు నుంచి తిరిగి వస్తుందా అన్నది కరెక్ట్గా చెప్పలేదు, కానీ వస్తుంది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషనే గనక తీసుకుంటే నేను చేసుకున్న పాపానికి ప్రతిఫలంగా ఇది అనంతయ్య నుంచి వచ్చిందంటే అనంతయ్యకి ఏం సంబంధం అని అనిపిస్తుంది. మన ప్రశ్నే అది ఇప్పుడు. సో ఇప్పుడు మన అండర్స్టాండింగ్ కోసం ఇది కొంచెం సేపు పక్కన పెట్టి, ఇప్పుడు కొంతమంది కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే ఆ బస్సు కొండ మీద నుంచి పడి చనిపోవడము, లేదా వెహికల్స్ వెళ్ళిపోయి ఎక్కడో పడిపోవడము, లేదా కొంతమంది ట్రైన్ ఎక్కుతుంటే ట్రైన్ కాలు జారి ఏదో ట్రైన్ కింద పడి చచ్చిపోతూ ఉంటారు. సో దీనికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము? సో ఈ రోజు ఎవరైనా ట్రైన్ కింద పడి ఆ రోజు అట్లా ట్రైన్ ఎక్కుతూ ట్రైన్ కింద పడిపోయారే అనుకుందాం. అంటే ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తామో? ఆ వ్యక్తికి ట్రైన్ తోటి పగ ప్రతీకారం ఉందనుకోవాలా? అంటే పూర్వజన్మల ట్రైన్ ఏదో అంటే ఈ రోజు ట్రైన్ తొక్కేసింది అనుకోవాలా? ఈ రోజు బస్సులు కొండల నుంచి కొండల లోయల్లోకి పడిపోయి అందరు చచ్చిపోతూ ఉంటారు. సో దీనికేం కర్మ ఫిలాసఫీ చెప్తాం? ఈ రోజు కొండల మీద నుంచి అలా పడిపోయి అందరూ కొంతమందికి గాయాలవుతాయి, కొంతమందికి మైనర్, కొంతమందికి మేజర్, కొంతమంది ఏకంగా శరీరమే వదులుతారు. సో వీటికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం మనం ఈరోజు? సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటి అంటే అందరి లాజిక్ ఎట్లా ఉందంటే ఈ రోజు నా జీవితంలో ఏమన్నా సంఘటన జరిగితే దాని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు ఏంటి అంటే ఎవరికి వాళ్ళు మాకు మా పూర్వజన్మలు కావాలి అంటున్నారు. ఈ కర్మ ఫిలాసఫీ అన్న టాపిక్ తీసాము అని అంటే అందరు అడిగే ప్రశ్న ఇదే ఉంటుంది, మాకు మా పూర్వజన్మలు తెలుసుకోవాలి. ఆ తీసేశాడు ఆయన దాన్ని. ఎందుకు తీసేశాడంటే ఆ పూర్వజన్మలు గనక చూపిస్తే ఏమైందంటే ఇంకా తీవ్రత పెరిగిపోతుంది. సో ఇప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉందంటే ఏ సమస్య వచ్చినా కానీ ఇప్పుడు నేనంటే జ్ఞానంలో ఉండి తెలుసుకుని ఓహో మనమే ప్రతి వ్యక్తిని ప్రతి పరిస్థితిని రచించుకుంటున్నామని చెప్పి ఆలోచించుకుని సరిదిద్దుకుంటున్నామే కానీ మెజారిటీ ఏం చేస్తున్నారు? సంఘటనలు వస్తే అవతల వాళ్ళదే తప్పు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో నిజంగా అవతల వాళ్ళదే తప్పు ఉంటారు. ఇప్పుడు ఆ విషయం గనక చూపిస్తే నిజంగా మనం ఇంత కూల్గా కూర్చుంటామా? అంటే వీళ్ళు ఇలా బిహేవ్ చేశారా? కాబట్టి నేను ఇంకా చేయాలి. ఇప్పుడే ప్రవర్తన అతిలో ఉంది మనకి. ఏమి తెలియకపోతేనే లేనిపోనివి ఊహించేసుకుని వీళ్ళు ఇలా చేస్తుంటారు, అలా చేస్తుంటారు అని తప్పులు పడుతూ కూర్చుని ఇప్పుడే మన ప్రవర్తన అతిలోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా పూర్వజన్మలు చూపిస్తే ఎలా ఉంటది? సో పూర్వజన్మలు చూపించినప్పుడు ఏమవుతుందంటే పర్సనాలిటీ క్లాషెస్ ఎక్కువ వస్తాయి. పర్సనాలిటీ క్లాషెస్ అన్న దానికి బాబా ఇక్కడ ఏం చెప్పారంటే వ్యక్తిగత సంఘర్షణలు వస్తాయని చెప్తారు. వ్యక్తిగత సంఘర్షణలు ఎందుకు వస్తాయి అని అంటే ఉదాహరణకి ఈ ఏ బి అన్న వ్యక్తి ఉన్నారే అనుకుందాం. సో ఫస్ట్ టైం పైనుంచి దిగుతున్నారు, అసలు ఎందుకు పగా ప్రతీకారాలు పెరుగుతున్నాయి దానికి. సో డ్రామా అయిపోయాక ఏమైపోయింది? అందరూ పరంధామానికి వెళ్ళిపోతున్నారు. సో వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తున్నారు? పాపం అంతా వినాశనం అయిపోయి ఆ డ్రామా ఎండింగ్ టైం వరకు ఏదైతే పుణ్యం ఉందో ఆ పుణ్యము, ఆ తర్వాత సంస్కారాలు.
ఇవి తీసుకుని పరంధామానికి వెళ్ళారు. సో పరంధామానికి వెళ్ళేటప్పుడు ఆత్మలు ఏముంది, పాపం లేదు. ఎందుకంటే అదంతా బాబా మన ఓన్గా మనము బాబాని తలుచుకుని యోగంలన్నా తీసేసుకోవచ్చు, లేదా దుఃఖాన్ని భోగించడం ద్వారా అన్న తీసేసుకోవచ్చు. సో కాబట్టి పరంధామానికి వెళ్ళేటప్పుడు ఆత్మలో పాపం అన్నది ఉండదు. మరి ఉండనప్పుడు దుఃఖం ఎట్లా రిపీట్ అవుతోంది, దుఃఖం ఎలా వస్తోంది ద్వాపరం వచ్చినప్పుడు అంటే సంస్కారాలు రికార్డ్ అవుతున్నాయి. ఇప్పుడు మన జీవితాన్ని మనమే చూసుకుందాము. 2024 ఇది. సో ఎన్ని 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 సంవత్సరాల నుంచి వచ్చా, పోనీ మన జీవితం మొత్తం చూసుకుందాం. చూసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఏం కర్మలు ఆచరిస్తున్నాము, క్రోధంతో ఉన్నామా, ఆవేశంతో ఉన్నామా, అహంకారంతో ఉన్నామా, లేదా శాంతితో ఇవన్నీ మనకు తెలిసినయే. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రికార్డింగ్ అయితే నడుస్తూ ఉంది ప్రతి నిమిషం. సో అప్పుడు ఏమైపోయింది, ఆత్మలో ఉదాహరణకి శాంతిని రికార్డ్ చేస్తున్నారు, కోపాన్ని రికార్డ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్కి తీసుకుందాం. సో ఆత్మలో ఏమైపోయింది, కోపము ఉంది, శాంతి ఉంది. రెండు సంస్కారాలు అంటే మనం చేసేటప్పుడు ఏం చేస్తున్నాం అంటే మిక్స్డ్ రికార్డింగ్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమైపోయింది, ఆత్మలో అన్ని సంస్కారాలు వచ్చేస్తున్నాయి. సో ఆత్మ పరంధామానికి వెళ్ళేటప్పుడు ఆ సంస్కారాలన్నీ తీసుకొని వెళ్తోంది, ప్లస్ పుణ్యం ఖాతా. సో వెళ్ళిన తర్వాత సంస్కారాల్లో ఫస్ట్ సతో ప్రధాన ఇది వస్తుంది. సో అది ఎవరైతే 100% రికార్డ్ చేశారో అక్కడి నుంచి వాళ్ళు దిగుతూ ఉన్నారు. ఆ రికార్డింగ్ ని బట్టి, పుణ్యాన్ని బట్టి, సంస్కారాన్ని బట్టి సత్య త్రేత జరిగిపోయింది. సో ఇక్కడ వరకు సమస్య ఏం లేదు మనకి. సో పుణ్యం కూడా అక్కడికి ఖర్చు అయిపోయింది. ద్వాపరం స్టార్ట్ అయింది. ఈ ద్వాపరం స్టార్ట్ అయినప్పుడు ఈ 33 కోట్లు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ 33 కోట్లు ఉన్నారు, కొత్త ఆత్మలు వచ్చారు. సో పైనుంచి ఏ ఆత్మలైతే కొత్తగా వచ్చారో ద్వాపరంలో దిగారో, దిగినప్పుడు యాక్చువల్గా వాళ్ళు పవిత్రంగానే ఉంటారు, ఎందుకంటే అప్పుడే దిగింది కాబట్టి. అలాగే కొంతమంది ఆత్మలు దిగేటప్పుడు కలియుగంలో దిగుతున్నారు. సో దిగేటప్పుడు ఆత్మలో పాపపు ఖాతా ఉండదు, ఎందుకంటే ఇక్కడే ఆయన తీసి పంపిస్తున్నాడు కాబట్టి. సో పాపమే లేని ఆత్మలో మరి ఎందుక్కడి నుంచి వచ్చాయి అంటే అప్పుడున్న సృష్టి యొక్క స్థితిని బట్టి, వాయుమండలాన్ని బట్టి ఆత్మ వెంటనే దిగుతూ వస్తుంది. అంటే దిగేటప్పుడు పవిత్రంగా సత్వగానే దిగుతుంది అది. కానీ బయట వాయుమండలం యొక్క ప్రభావానికి లోనై సతో రజో తమో ఇవేవైతే ఉన్నాయో ఈ స్టేజెస్ దాటుతూ ఉంటది. అంటే ఇక మన బట్టలు ఆరేసినట్టే, అంటే మనము స్వచ్ఛమైన వాతావరణంలో బట్టలు ఆరేస్తే నీట్ గానే ఉంటాయి. అదే ఏ బొగ్గు గనులు అట్లాంటి చోట గనక ఉతికిన ఆరేస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా వెంటనే దుమ్ము ధూళి పడిపోతుంది. ఇది అంతే. సో పైనుంచి వచ్చేటప్పుడు పవిత్రంగానే ఉంది, కానీ తమో అంటే ఇప్పుడు సంగమంలో బాబా మనని ఏవైతే ఈ వికారాలను వదిలేయమని చెప్తున్నారో మనము బుద్ధిపూర్వకంగా ఇష్టపూర్వకంగా వదిలేసాం అనుకుందాం. సో దాన్ని క్యాచ్ చేసే అవకాశాలు చాలా తక్కువ. అందుకే సత్యుగం నుంచి వచ్చే ఆత్మల యొక్క స్థితి చాలా స్లోగా కిందికి దిగుతుంది. ఆ తర్వాత వచ్చే ఆత్మలంతా ఆ త్రేత నుంచి అంత వికారాలు మాయతో ఓడిపోయిన బ్యాచ్లే దిగిపోతాయి. కాబట్టి వాళ్ళు ఏంటంటే బలవంతంగా వదిలేశారు, అంటే సమయం వదిలిచ్చింది వాళ్ళ చేత, వాళ్ళు వదలలేదు. సో బలవంతంగా వదిలినప్పుడు ఏమైందంటే ఆ సృష్టిలోకి వచ్చినప్పుడు వెంటనే క్యాచ్ చేసేస్తారు. సో క్యాచ్ చేసేసినప్పుడు ఖచ్చితంగా ఆత్మలో తమ్మోనే ఉంటది. సో ఇప్పుడు మనం ఏ అండ్ బి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆత్మ పైనుంచి వచ్చేటప్పుడు సతోగానే వస్తుంది వాయుమండలానికి, ఎందుకంటే ఈ త్రేత నుంచే ఫెయిల్ అయిన బ్యాచ్లు దిగుతున్నాయి. సో ఎందుకు ఫెయిల్ అయ్యారు, మాయ చేతులు ఓడిపోయారంటే జయించలేకపోయారు వికారాలను. సో త్రేత కూడా బాబా 2 కళలే తగ్గించాడు, కానీ 50% డ్రామా బాగానే ఉంది. సో ద్వాపరం వచ్చింది. సో ద్వాపరం వచ్చినప్పుడు ఏమైంది, కొంత రజో స్టార్ట్ అయింది, అక్కడ కూడా బాగానే ఉంటారు. సపోజ్ ఏ అండ్ బి అక్కడ దిగారే అనుకోండి. సో మొట్టమొదటిసారి కలిసినప్పుడు ఇప్పుడు సంగమ యుగంలో మనం రికార్డ్ చేసే తమో ప్రధానత రజోగుణాలు ఏవైతే ఉన్నాయో అవి బయటకు వస్తున్నాయి. ఈ సంస్కారాలు బయటకు వచ్చినప్పుడు ఈ సంస్కారాల ఆధారంగా ప్రవర్తిస్తున్నారు. సో అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో సమస్య స్టార్ట్ అవుతోందంటే ఎక్కడ స్టార్ట్ అవుతోందంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక జన్మలో వాళ్ళ సంస్కారాలని ఆధారంగా తీసుకుని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. సో ఆ సంస్కారాలు ఆత్మలోకి ఎక్కడి నుంచి వచ్చాయి, ఇక్కడ సంగమంలో రికార్డ్ అయ్యాయి. ఇక్కడ సంగమంలో రికార్డ్ అయినాయే అక్కడ ఎమర్జ్ అవుతాయి అంటున్నారు. సో అప్పుడు ఎవరో ఒకరు మొదలు పెడుతున్నారు.
మొదలు పెట్టి ఒక ఖాతా జమ అవుతుంది. జమ అయిందంతా ఎక్కడ పోయిందనంటే మన బాబా మెట్ల చిత్రం చూపించాడు. సో ఆ మెట్ల చిత్రంలో ఏం చేసాము, మనం దిగుతూ వచ్చామే కానీ ఎక్కడా సెటిల్ చేయలేదు. సో ద్వాపరం ఏమైపోయింది, జస్ట్ 1% రజో. సో దిగుతూ వచ్చేసాం. కలియుగం వచ్చేసరికి ఏమైపోయింది, పూర్తిగా తమో సంస్కారాలు బయటకు వచ్చేసాయి. అంటే ఇప్పుడు చేసుకున్న రికార్డింగ్ లో తమో ఏదైతే ఉందో ఇది ఎమర్జ్ అయింది. మన కల్పవృక్ష జ్ఞానం, మీ పూర్వీకుల యొక్క స్థితి ఆధారంగానే సృష్టి యొక్క స్థితి సమయం ఉంది. సో అప్పటికి ఏమైపోయింది, కలియుగం వచ్చేసరికి ఆత్మలో ఉన్న సత్తో ప్రధాన సత్తో రజో సంస్కారాలన్నీ బయటకు వచ్చేసాయి. సో తమో బయటకు వస్తోంది. ఆ తర్వాత అప్పుడే కొంతమంది ఆత్మలు దిగుతూ ఉన్నారు. ఆ దిగిన వాళ్ళలో సత్యుగి ఆత్మలు ఉన్నారు. సో సత్యుగి ఆత్మలు చాలా స్లోగా దిగుతూ ఉంటారు. వాళ్ళలో ఇంకా ఎన్నో దైవీ గుణాలు, దాత సంస్కారాలు, వరదాత సంస్కారాలు ఇవన్నీ వాళ్ళలో ఉంటాయి. ఎవరికి, సత్యుగి బ్యాచ్ కి. ఎందుకంటే వాళ్ళు బుద్ధిపూర్వకంగా పురుషార్థం చేసి పాస్ అయిన బ్యాచ్ కాబట్టి. సో కాబట్టి పాస్ అయిన బ్యాచ్, ఫెయిల్ అయిన బ్యాచ్, అప్పుడే దిగిన బ్యాచ్లు అన్ని కలిపి కలియుగంలోకి వస్తున్నాయి. వచ్చినప్పుడు ఏమైంది, ఎవరో ఎక్కడో వాళ్ళ సంస్కారాల ఆధారంగా స్టార్ట్ చేస్తున్నారు. సపోజ్ ఏ బిని ఎక్కడో చోట స్టార్టింగ్ లో తిట్టాడు అనుకోండి, అక్కడ కొంచెం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత బి మళ్ళీ తర్వాత ఎక్కడో కలిసి ఈ బి స్టార్ట్ చేస్తాడు. సో ఆ తర్వాత మళ్ళీ ఎక్కడో ఒక జన్మల తిట్టుకుంటారు, ఒక జన్మల కొట్టుకుంటారు, ఒక జన్మల ఇంకా యుద్ధాలు, తమో ప్రధానత, హత్యలు. సో అలా ఒక్కో చోట అట్లా తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది. సో ఆ రకంగా వచ్చినప్పుడు బాబా ఏమంటున్నారంటే మురళిలో, ఈ సామూహిక మృత్యులు ఏవైతే ఉన్నాయో, గోపాల్ గ్యాస్ ట్రాజడీ 80s లో జరిగినప్పుడు అదే చెప్పారు. ఈ సామూహికంగా ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ గాని, ఇందాక చెప్పినట్టు ఆ బస్సులు లోయల్లో పడిపోవడం గాని, ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయంటే ఈ ద్వాపరం నుంచి చేసుకుంటూ వస్తున్న పాపం యొక్క పర్యవసానం. సో చేసేటప్పుడు ఎట్లా చేసేస్తున్నారు, తిట్టడము, భయపెట్టడము ఇవన్నీ చేస్తున్నారు. కొంతమంది తెలివిగా ఏం చేస్తున్నారు, క్షమించేసి కర్మల సైకిల్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. సో కర్మల సైకిల్ నుంచి బయటకు వచ్చేసిన ఇక్కడ శిక్ష నుంచి వీళ్ళకి మినహాయింపు రాలేదు కాబట్టి మరి వీళ్ళంతా ఎట్లా భయాన్ని అనుభవిస్తారు, వీళ్ళంతా ఎట్లా దుఃఖాన్ని అనుభవిస్తారు అంటే ఈ రకంగా భోపాల్ గ్యాస్ ట్రాజడీలు, బస్సులు లోయల్లో పడిపోవడము, లేకపోతే ట్రైన్ల కింద పడిపోవడము, బస్సుల కింద పడిపోవడము. సో ఇలా రకరకాలుగా వేటి ద్వారా పోతూ ఉంటారు. సో ఇదే వ్యక్తులకు కూడా వస్తుంది. సో కరెక్ట్ గా మనం చేసేది ఏమొస్తుందంటే సంగమంకి వచ్చేసరికి ద్వాపరంలో మనం యాక్చువల్ గా సెటిల్ చేయలేదు. సో ద్వాపరం నుంచి చేసుకుంటూ వచ్చిన పాపం ఆత్మలోనే ఉంది. ఎందుకు సెటిల్ చేయలేదు, మనకు ఆ పద్ధతి తెలియదు కాబట్టి. సో ఒక పరమాత్మ ఒక్కడే తీయాలి దాన్ని, కానీ అక్కడ ఆయన అవతరణ లేదు, కానీ భక్తి సత్తో ఉంది. సో భక్తి చేసుకుంటూ ఉండడం వల్ల కూడా భక్తిలో కూడా మీరు వికారాలకు దూరంగానే ఉన్నారు అంటున్నాడు. సో అక్కడ సమస్య లేదు, అందుకే రావాల్సి రాలే. కలియుగం స్టార్ట్ అయింది. కలియుగం స్టార్టింగ్ కూడా ఓకే, మరి అంత భయంకరమైన పరిస్థితులు ఏం లేవు. సమస్య అంతా ఎక్కడ అతిలోకి వెళ్ళిపోయింది, యుద్ధాల వల్ల. ఆ 15, 16 బ్రిటిష్, ఆ మొఘల్స్ వీళ్ళు వచ్చి ఆ మత కలహాలు ఇవన్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఈ రోజు ఈ ఇద్దరి వ్యక్తుల మధ్యలో ఉన్న సమస్యల్లో మెజారిటీ బయటకు వచ్చేస్తున్నారు. చాలా మందికి ధర్మం తెలుసు, అరే ఏదన్నా ఉంటే అలా పగా ప్రతీకారాలు మెయింటైన్ చేసుకోవద్దని చెప్పేసి. అందుకే మీరు కరెక్ట్ గా లోకల్లో చూస్తే మంచోళ్ళే ఎక్కువ ఉంటారు. నేరాల యొక్క రేట్ తీసుకొని చూస్తే నేరస్తులు ఒక పోలీస్ స్టేషన్ లిమిట్స్ తీసుకొని చూసుకుని అందులో ఎన్ని నేరాలు, ఒక టౌన్ లో 1,00,000 మంది ఉన్నారు అనుకోండి, ఆ 1,00,000 మందిలో ఎంతమంది మీద నేరాలని చెప్పి చూస్తే కొద్ది మంది మీద ఉంటుంది, మిగిలిన వాళ్ళంతా బాగానే ఉంటారు ఆ 1,00,000లో. అంటే ఓవరాల్ గా చూస్తే మంచోళ్లే ఉన్నారు ప్రపంచంలో ఎక్కువ. సో విలన్లు ఎంతమంది ఉన్నారు, కొద్ది మందే ఉన్నారు. మనం ఎట్లా చేసేసామంటే ఇంకా అసలు అంత విలన్లు అన్నట్టే ఇచ్చేస్తున్నాం, కానీ ఇంకా లోకంలో మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా నడుస్తోంది. ఇంకా ఇక్కడ పూర్వీకుల్లో ఎంతో మంది ఆ దాత స్థితితోటి సేవా కార్యక్రమాలు చేసి నిస్వార్థంగా చేస్తున్నారు కాబట్టే ఇంకా ప్రపంచంలో వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలు, రెడ్ లైట్ ఏరియాలు వీటన్నిటిలో ఇంకా సేవలు జరుగుతున్నాయి అంటే ఇంకా మంచితనం నడుస్తోంది. ఎక్కడి నుంచి వచ్చింది సేవా భావన, అప్పటికే తండ్రి అవతరించేశాడు కాబట్టి.
అప్పటికే ఆత్మ జ్యోతి ఆరిపోతుంటే అప్పటికే వచ్చి జ్ఞానం అన్న నూనె పోసేసాడు కాబట్టి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ బ్రహ్మవారి సేవలు చేయడం మొదలుపెట్టే శ్రేష్ఠాత్మలు ఎంతో మంది సేవలు చేస్తూ పోయారు కాబట్టి ఇంకా సృష్టిలో సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ని బట్టి ఈ రోజు మన జీవితంలోకి వచ్చే వ్యక్తులు కరెక్ట్ గా పూర్వజన్మల్లో కలిశారా లేదా అన్నది ఇవన్నీ కూర్చుని ఇంత రిసెర్చ్ అవసరం లేదంటున్నాడు బాబా. వర్తమానంలో ఏం చెయ్యాలి, కర్మభోగం వచ్చేసింది, సో వర్తమానంలో నేనేం చెయ్యాలి అన్న దాని మీద ఫోకస్ పెట్టండి, లేకపోతే మీకు వ్యర్థం ఎక్కువైపోతుంది అంటున్నారు. అందుకే అక్కడ పూర్వజన్మలు ఇది తీసేశాడు. సో ఈ రోజు ఏది వచ్చినా కానీ ఇది కర్మభోగమేమో, నా పూర్వజన్మల్లో ఏం జరిగిందేమో అని చెప్పి ఇంత వ్యర్థం ఆలోచించకుండా బాబా ఒకే సంకల్పం ఇచ్చారు. ఏమని? నేను విజయీ ఆత్మను. గడిచిపోయిన గతం గురించి, గడిచిపోయిన వ్యక్తుల గురించి, గడిచిపోయిన జన్మల గురించి ఇవన్నీ ఆలోచించి ఆత్మ యొక్క శక్తిని తగ్గించుకోవద్దని చెప్పి ఒకే సంకల్పం ఇచ్చాడు. కల్పపూర్వము నేను విజయీ ఆత్మను. అంటే ఎంత వ్యర్థం తగ్గిపోయిందో చూడండి తండ్రి ఒక శ్రేష్ఠ సంకల్పం ఇస్తే. సో ఈ ఒక్క సంకల్పంతో గతానికి అంత ఫుల్ స్టాప్. సో ఏ సంఘటన వచ్చినా, ఏ వ్యక్తి వచ్చినా వర్తమానంలో ఇది నాకు పరీక్ష, నా ఉన్నతి కోసం వచ్చిన పరీక్ష. సో ఇప్పుడు నేను నిన్నంతా నా జీవితంలో వచ్చిన సమస్యల్ని బట్టి గురించి చెప్పా. ఆ సమస్యలు వస్తే ఏం నష్టం జరిగింది నాకు? ఏమీ లేదు. బాబాకి దగ్గర అయ్యాను, జ్ఞానం తెలుసుకున్నాను, జీవితంలో పెద్ద యూటర్న్ తిరిగింది. ఆ తర్వాత ఈ జ్ఞానం తెలుసుకోవడం వల్ల నా ఆరోగ్యం బాగైంది, నాకు సంతోషం వచ్చింది, సంతృప్తి వచ్చింది. నేను ఊహించని విధంగా ఈరోజు పరమాత్మ జ్ఞానాన్ని అసలు నాకు అసలు ఆలోచన కూడా లేదు. ఈరోజు బాబా అంటే ప్రేమే భగవంతుడు అంటే గాని ఆయన గురించి చెప్పే ఇంత విశేష జన్మ వస్తుంది అన్నది పెద్ద సర్ప్రైజ్ నాకు. సో ఆ జీవితంలో సమస్యలన్నీ ఉన్నతి వైపే తీసుకెళ్ళాయి కానీ నిజంగానే సాంగత్యంలో ఉంటే కూలిపోవడం అంటూ ఉండదు, ఓటమి అన్నది ఉండదు అంటాడు. కాబట్టి ఏం జరిగిందా ఏంటా అనేసి ఆ కర్మ ఫిలాసఫీ అన్నది ఈ అండర్స్టాండింగ్ కోసం కొంచెం చెప్పామే కానీ యాక్చువల్గా ఆయన చెప్పింది మాత్రం నేను విజయీ ఆత్మనన్న ఒకే ఒక సంకల్పం చేసి వ్యర్థాన్ని ఆపండి అంటున్నారు. సో వ్యర్థాన్ని ఆపకుండా వాళ్ళే ఎందుకు నన్ను అంటున్నారు, వీళ్ళెందుకు నన్ను అంటున్నారు, నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఇవన్నీ ఆలోచిస్తూ పోతుంటే ఆత్మ యొక్క స్థితి తగ్గిపోయి తరంగాలు విశ్వంలోకి వెళ్ళి అందరూ మనలాగా నిరాశ నిస్పృహకు లోనైపోతారు. ఈ రోజు అందరూ నన్నే అంటున్నారు, నన్నే అంటున్నారు, వాళ్ళ మాటల ద్వారా నాకు బాధ కలుగుతోంది అని అంటే మాటల ద్వారా అందరినీ సంతోషపెడితే మనల్ని సంతోషపెట్టే వాళ్ళు మన జీవితంలోకి వస్తారు. సో ఈ రోజు మనం బాబా వాచా సేవనే మనం చెయ్యము, మేము భయపడతాము, ఇలాగే ఉంటాము అంటే మనం ఏమీ సేవలు చెయ్యకపోతే అందరూ వచ్చి మనని మాటల ద్వారా ఎందుకు పడతారు? సో ప్రతి ఆత్మ యొక్క పరిస్థితి ఏంటంటే ఎండింగ్కి వచ్చేసరికి ఆ సంస్కారాలు అంటే మాటల ద్వారా సంతోష పెట్టడము చెయ్యడం, ఈ సంస్కారాలు ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ద్వాపర నుంచి వస్తున్నప్పుడు తగ్గిపోతూ వస్తున్నాయి. పుణ్యము ఖర్చు అయిపోయింది, ఎప్పటికప్పుడు సంపాదించుకొస్తే అందరూ ఒక స్టేజ్ లో ఏమైపోయింది, ఖజానాలు బాబా అదే అంటాడు, మీరు ఖజానాలు పోగొట్టుకున్నారు పోగొట్టుకున్నారు అని చెప్పి. సో ఎలా పోగొట్టుకున్నాము? వ్యక్తులు పరిస్థితులకు వాయుమండలానికి వశమైపోయి ఎవరికో ఏదో నచ్చలేదని చెప్పి అన్ని వదిలేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు ఈ రోజు నేను ధైర్యంగా ఉన్నాను అనుకోండి, అమ్మో ఆడపిల్లకి అంత ధైర్యం ఉండొద్దు, అమ్మో ధైర్యం ఉండొద్దంట అంటే ఓ ధైర్యాన్ని వదిలేసాం. ఈ రోజు నిజాలు చెప్తుంటే నిజాలు చెప్పొద్దు, నిజాలు చెప్తే నీ గురించి చెడు చెప్పుకుంటారు అని అంటే నిజాలు చెప్పడం వదిలేసాం. ఈ రోజు శాంతితోటి వ్యవహరిస్తే ఇంకా శాంతితోటి మాట్లాడితే అసలు ఎవడు పని చేయడు, అసలు పనులు అవుతాయా, గట్టిగా బెదిరించి మాట్లాడాలి, భయపెట్టాలి, చలో శాంతిని వదిలేసుకున్నాం. ఈ రోజు ప్రేమతో మాట్లాడితే అసలు లోకు అయిపోతాం, అసలు ఎవరితో ప్రేమతో మాట్లాడొద్దని అంటే ప్రేమ వదిలేసుకున్నాం. ఇక సంతృప్తి అంటారా, ఈ రోజు నేను నాకున్న దాంతో సంతృప్తి చెందుతాను అని అంటే అట్లెట్లా సంతృప్తి చెందుతాం? వాళ్ళు బిల్డింగులు కట్టారు, కార్లు కొన్నారు, బంగారం కొన్నారు, రేపు నలుగుట్లో ఏం చెప్పుకుంటాం వాళ్ళు అడిగితే? నలుగుట్లో ఉన్నప్పుడు మేము ఒక కారు కొన్నాము, ఇంత బంగారం కొన్నాం అంటే మనం ఏం చెప్పుకోవాలి? సో కాబట్టి సంతృప్తిని వదిలేసుకున్నాం. వీళ్ళన్నీ ఒకరు చూసి అన్ని వదులుకుంటూ పోతున్నాం. వాటిని ఉపయోగిస్తూ పోయి ఉండింటే ఏమైందంటే సమృద్ధిగానే ఉండేవాళ్ళం.
సో అందుకే ఇప్పుడు ఆయన అవతరించి ఏం చేశాడు, మళ్ళీ ఖజానాలు ఇచ్చాడు. ఈరోజు మాటల ద్వారా సంతోషం రావట్లేదు అని అంటే, మాటల ద్వారా సంతోషం పొందే ప్రాప్తి ఆ పుణ్యం ఖర్చయిపోయింది. సో జ్ఞాన ఖజానా ఇచ్చాడు ఈరోజు. వాచా ద్వారా సేవ చేసి మళ్ళీ వాచా ద్వారా అంటే అందరి మాటల ద్వారా సంతోషం పొందే ప్రాప్తిని పొందుకోవాలి. సో ఈరోజు ఇవన్నీ చేస్తే రాజకుటుంబాల్లోకి వస్తుంటే, ఆ సింహాసనం మీద కూర్చున్న తర్వాత అందరూ జై జయకారాలే చేస్తారు. భక్తిలో వచ్చేసరికి అష్టోత్తరాలు పాడతారు. ఆ తర్వాత మన మీద మనని పొగుడుతూ మహిమ యొక్క ఇది పాడతారు. సో ఇవన్నీ ఎందుకొస్తాయి? వాచా ద్వారా అందరిని సంతోషపెడతాయి. సో ఆ పుణ్యం ఒక స్టేజ్‌కొచ్చేసరికి ఖర్చయిపోయినప్పుడు, మళ్ళీ బాబా నుంచి జ్ఞానరత్నాలు తీసుకొని అందరికీ వాచా ద్వారా పంచుతూ పోతే, మళ్ళీ ఖాతా జమైపోయి ప్రత్యక్ష ఫలం కింద మళ్ళీ ఎవరేదన్నా గాని మన స్థితి స్థిరంగుంటది. అంటే 2 ఇస్తున్నా. ఈ పాయింట్ అందరూ నోట్ చేసుకోవాలి. మనం ఏదైతే సేవలు ఇప్పుడు చేస్తామో, ప్రత్యక్ష ఫలం ఇచ్చేస్తా అంటున్నాడాయన. మధ్యాహ్నం క్లాస్ ఏదైతే మీకు మురళీలు పెట్టారో, అందులో గూడా ఆ పాయింట్ ఉంది. మధ్యాహ్నం గూడా ఈ పాయింట్ కవర్ చేస్తాను నేను. సో ఈరోజు డబ్బు ఎవరెవరికైతే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇచ్చేటప్పుడు మాటల ద్వారా సంతోషం ఎట్లొస్తదని చెప్పాను. ఎందుకంటే అందరి కంప్లెయింట్ ఇంట్లో వాళ్ళు నాకు గౌరవం ఇవ్వట్లేదు, చెయ్యట్లేదు అని అందరూ ఏంటంటే యాచక వృత్తిలోకొచ్చేసారు. బాబా దీన్ని మానేయండి అంటున్నారు. ఎక్కడ చూడు నా మాటకు విలువ లేదు, నన్ను అర్థం చేసుకోరంటే అందరూ గౌరవాన్ని యాచిస్తున్నారు. అందుకే యాచక వృత్తిని మానండి అంటున్నారు. సో బాబా వచ్చి ఈ రోజు మనకు గౌరవం ఇచ్చినప్పుడు మళ్ళీ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. సో కాబట్టి గౌరవం అన్నది మనకక్కడ తగ్గిపోయింది. ఎందుకంటే మనం ఏదైతే గౌరవాన్ని సంపాదించుకున్నామో ఒక చోట పోగొట్టేసుకున్నాం. ఇంక అది అయిపోయింది. సో ఇప్పుడు బాబా వచ్చి ఇచ్చిన తర్వాత మనం అందరికిచ్చి గౌరవాన్ని సంపాదించుకోవాలి. ఆ తర్వాత డబ్బు. సో డబ్బన్నది మనం ఎంత వేస్తామా అన్నది అది బాబా శ్రీమతానికి అనుసారంగా వేస్తే పదమాపదం. దానికంటూ కూడా నియమాలున్నాయి. దానికంటే నియమపూర్వకంగా కాదు, ప్రేమపూర్వకంగా. లోక మర్యాదల కోసం వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు. అసలు ఎవ్వరి ఉన్నతి జరగని విధంగా మనం వేసుకుంటూ పోతున్నాము అనంటే, అంటే ఏ సేవైనా చూసుకోండి ఒక్కసారి చెకింగ్. మనస, వాచ, కర్మన 3 సేవలు చేయమని చెప్పారు. సో ఎవరికి చెయ్యాలి? మొత్తం విశ్వంలోని ఆత్మలకి. సో మనందరూ బ్రహ్మవంశీయులే, అందరూ శివబాబా పిల్లలే. సో ఇవాళ కూడా మధ్యాహ్నం క్లాస్‌లో బాబా ఏం చెప్పారు? ఒకరిద్దరు కాదు, అంతా నా బేహద్ రచన. అంటే అందరికీ చెయ్యాలి. ఆ బేహద్ స్థితిలోకొచ్చేయాలి. సో ఆ మురళి డేట్లు కూడా పెట్టాను. మధ్యాహ్నం క్లాస్‌లో కూడా చెప్పాను. ఓసారి చూసుకోండి. మళ్ళీ రేపు కూడా చెప్తాను నేను. సో ఇప్పుడు ఒక్కసారి సృష్టిలో అందరూ మనవాళ్లే, మన పరివారమే. మన తల్లి పాత్రలో అందరికీ ఇస్తూ పోవాలి అనంటే, ఈ రోజు దుఃఖం యొక్క విషయాన్ని గనక తీసుకుంటే మాక్సిమం దుఃఖం ఎక్కడుందంటే హాస్పిటల్స్‌లో ఉంది. హాస్పిటల్స్‌లో ఉంది. ఆ తర్వాత అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, రెడ్ లైట్ ఏరియాలు, కోర్ట్‌లు, పోలీస్ స్టేషన్స్ ఇన్నిన్ని చోట్ల దుఃఖం ఉన్నప్పుడు వాళ్ళ కోసం నేను శక్తినిచ్చానా? శాంతినిచ్చానా? ధనాన్నిచ్చానా? వాళ్ళకెళ్ళి ఏమైనా ప్రేమతో మాట చెప్పామా? కర్మ అంటే మనస, వాచ, కర్మణలో ఏం చేశామని చూసుకోండి. ఒక పక్క ప్రపంచమంతా ఈ వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, రెడ్ లైట్ ఏరియాలు, చేతులు పోగొట్టుకుని, కాళ్ళు పోగొట్టుకుని అన్ని రకాలుగా బాధపడుతుంటే, నేనెళ్ళి పువ్వులు గుచ్చుకుంటూ కూర్చుంటాను అనంటే దాన్ని ఎక్కడెయ్యాలైనా? ఈ రోజు సెంటర్‌కెళ్తే పుణ్యం అంటే మంజులక్కయ్య అలా చెప్పింది, ఇలా చెప్పిందని అంటారే గాని కొంచెం బుద్ధిని ఉపయోగించండి. ప్రపంచమంతా ఈ రకంగా హాస్పిటల్‌లో రుణ బాధలతోటి, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, రెడ్ లైట్ ఏరియాలు, యాక్సిడెంట్లు, కోర్ట్‌లు, పోలీస్ స్టేషన్‌లు నిర్బలులైపోయారు. సమాజంలో బతకలేని పరిస్థితి అంటున్నాడు. శక్తి ఇవ్వండి అంటున్నాడు. నిర్బలులకు బలాన్ని ఇవ్వండి అంటున్నాడు. అంటే నీతిగా నిజాయితీగా బతకలేని పరిస్థితులు. సో వాళ్ళకెళ్ళి శక్తినివ్వండి. నిర్భాగ్యులు భాగ్యాన్ని తయారు చేసుకోలేదు. ఈ రెడ్ లైట్ ఏరియాస్, ఈ అనాథ శరణాలు వీళ్ళంతా. సో వెళ్లి వాళ్ళకి ఆ విధిని తెలియజేయండి. శక్తినివ్వండి అంటున్నాడు. కోర్ట్‌లలో, న్యాయస్థానాల్లో న్యాయం జరగట్లేదు. దానికంటూ మనసా సేవ ఇది కూడా పెట్టాం. అది ఎందుకు జరగట్లేదా అన్నది తర్వాత క్లాసెస్‌లో చెప్తారు. సో అక్కడ ఏళ్ల తరబడి న్యాయం కోసం తిరుగుతూ ఎంతో దుఃఖాన్ని అనిపిస్తుంది. మరి న్యాయ వ్యవస్థను సరిచేసామా? పోలీసులు పెట్టే ఫాల్స్ కేసులు ఇవన్నీ జరుగుతుంటే వాళ్ళకి నిజాయితీ అన్న దైవీ గుణాన్ని ఇచ్చామా? ఇవి ఏవి మేము చెయ్యకుండా
పొద్దంతా కూర్చుని మేము సూరజ్ భాయ్ వస్తే మేము అన్ని పువ్వులు డెకరేట్ చేసి రథయాత్ర చేస్తే ఇంతమంది దుఃఖం ఎక్కడ తీరింది? ఆయన మీరు చేసే ఆ పువ్వులు కుట్టడము, ఆ స్వీట్లు, హాట్లు చేసిన దాన్ని ఆ కర్మని తీసుకెళ్ళి ఎక్కడేయాలి ఆయన? ఏ ఖాతా కిందెయ్యాలి? ఆయన వచ్చిందే దుఃఖాన్ని తీయడానికి. ఆయన వచ్చిందే ధర్మస్థాపనకి. సో, ఆ యజ్ఞానికి సంయోగం ఇవ్వమంటే యజ్ఞం అంటే ఏంటి ఈరోజు? బ్రహ్మకుమారిలకు కనెక్ట్ అవ్వడం కాదు. ఆ 10 ఏళ్ల క్రితం నా జీవితంలో సమస్య వచ్చినప్పుడు ఆ ఫస్ట్ మన పాపాన్ని తీసేసుకోవాలంటే నాలో ఉన్న బలహీనతలు వేసేయాలి. బ్రహ్మబాబా తోటి కంపేర్ చేసుకో ఆయనను అందుకే ఉదాహరణగా పెట్టాడాయన. బ్రహ్మబాబా చేసిన మొట్టమొదటి పనే ఉన్నాయన్నీ వేసేయడం అంటే స్థూలానికి వెళ్ళిపోవద్దు. ఆయన వేసిన పనే తనని తను సమర్పణ చేసుకున్నాడు. పుస్తకాలు తీసి చూడండి బాబా ఏం చేశారో తెలుస్తుంది. ఆ తర్వాత తనని సమర్పణ చేసుకున్నారు. బలహీనతలు వేసి యజ్ఞానికి పూర్తిగా సమర్పణ అయిపోయారు. అంటే ఏంటి? ఇంకా శివబాబా ఎంత చెప్తే అంత. సో, ఆ తర్వాత యజ్ఞంలో మీరు గనక అంటే అన్ని సమర్పణ దేహాన్ని కూడా సమర్పణ చేసుకుంటే దాన్ని సేవ కోసం ఇచ్చినప్పుడు ఇంకా ప్రతి నిమిషము ఈ దేహాన్ని, మన మనస్సుని, వాక్కుని, కర్మని అన్నిటిని ఇంకా మన యొక్క ఆత్మిక సోదరుల ఉన్నతి కోసం వాడాలి. రేపటి క్లాస్‌లో ఇది యాక్చువల్ యజ్ఞ సేవ అంటే. సో, యజ్ఞంలో తమో ప్రధానత అన్నది వినాశనం అవ్వాలి. సతో ప్రధాన సృష్టి రావాలి. అది రావాలంటే ఎక్కడ రావాలి? మన ఆత్మలో తమో ప్రధానత పోవాలి. ఆ తర్వాత ఆత్మలో సతో ప్రధానత రికార్డ్ అవ్వాలి. ఆ తర్వాత బాబా మనకిచ్చిన ఖజానాలన్నిటిని అందరికీ పంచుతూ పోవాలి. ఎక్కడెక్కడ దుఃఖం ఉన్నా కానీ బాబా ఏం చెప్పారంటే మురళిలో ఎక్కడ సమస్య ఉన్నా అది మీ సొంత సమస్య కింద తీసుకొని చేసేయండి అన్నారు. ఒక తల్లి పిల్లలకు సమస్య వస్తే ఏం చేస్తది? తన సొంత సమస్య కింద తీసుకొని చేసేస్తది. ఎవరెటు పోతే నాకెందుకు? వాళ్ళకి లెక్కాచారాలు ఉంటే నాకేం సంబంధం అని అనది కదా! సో, ఆ రకంగా బాధ్యత తీసుకొని అంతా నా పరివారమే. అంతా మన వాళ్ళే అని అనుకుని వెళ్లి చేసి దుఃఖాన్ని తీర్చమంటున్నారు. ఇది యజ్ఞ సేవ. అంతే తప్పితే నేను పొద్దంతా కూర్చుని ఊడ్చింది ఊడ్చి, తుడిచేసి, పువ్వులు కట్టేసి, రథయాత్రలు చేసేసి, సేవ చేసేసానంటే ఎవరి దుఃఖం పోయింది? ఎవరికి ముక్తొచ్చింది? ఎవరికి జీవన్ముక్తొచ్చింది? సో, ఇదంతా వ్యర్థమే కదా! సో, ఆ రకంగా మీ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఈ ఏ అన్నది బి అని చెప్తే బికి సంబంధం ఏంటి అనంటే, కరెక్ట్‌గా ఇవన్నీ మ్యాచ్ చేయలేం కాబట్టి బాబా ఒకటే చెప్తున్నాడు గడిచిపోయిన గతం గురించి. ఒకే సంకల్పము నేను విజయీ ఆత్మను, విజయీ స్వరూపాన్ని. అంటే వ్యర్థమంతా కలిపి ఒక సంకల్పంలోకొచ్చేసాం. సో, అప్పుడు ఎంత బరువు తగ్గిపోయింది? వర్తమానం. వర్తమానంలో ఆయన కనెక్ట్ అయిపోతే పాపాన్ని తీసేస్తాడు. జ్ఞానాన్ని ఇస్తాడు, ఖజానాలు ఇస్తాడు. సో, అవన్నీ మళ్ళీ సంపాదించుకుంటూ పోవాలి. సో, డబ్బు లేని వాళ్ళు ఎక్కడ మొదలు పెడతారంటే జ్ఞానధనాన్ని ఇస్తూ పోతూ ఉంటారు. సో, జ్ఞానధనం ఇవన్నీ ఇంకా డీప్‌గా మనం మురళీల ద్వారా కూడా తెలుసుకుందాము. సో, ఆ రకంగా సంకల్పాలు ఇవ్వడము, శక్తులు ఇవ్వడము, జ్ఞానధనం ఇవ్వడము ఇవన్నీ ఇస్తూ పోతుంటే ఏమైద్దంటే ప్రత్యక్ష ఫలం కింద అన్నీ మళ్ళీ మనకి ఇప్పుడే తిరిగొస్తాయి. సో, ఇది యాక్చువల్ కర్మ ఫిలాసఫీ. తర్వాత ఇంకో ప్రశ్న ఏమడిగారంటే, ఒకే వ్యక్తి నుంచి సమస్య మళ్ళీ మళ్ళీ వస్తుంది అంటే ఏం చేయాలి? సో, ఆ ఒకే వ్యక్తి మన కుటుంబ సభ్యులే అవ్వచ్చు. ఆ ఒకే వ్యక్తి మనం పనిచేసే దగ్గర బాసు అవ్వచ్చు. లేదా బంధువుల్లో ఒకరన్నా అవ్వచ్చు. సో, కొంతమంది ఇప్పుడు ప్రశ్న ఏమొచ్చిందంటే, ఒకే వ్యక్తి మళ్ళీ మళ్ళీ సమస్యలు సృష్టిస్తున్నారంటే ఏం చెయ్యాలి? ఈ సమస్యకు సమాధానం ఏంటంటే, ఒకే వ్యక్తి మళ్ళీ మళ్ళీ సమస్యలు సృష్టిస్తున్నారంటే, వ్యక్తుల్ని చూడొద్దు సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి. సంస్కారం చూడండి. ఏ సంస్కారం ఆధారంగా ఆ వ్యక్తి వచ్చాడు? ఎగ్జాంపుల్ ఏం చెప్పాను నేను? మీకు 'ప్రభాకర్ రెడ్డి' అన్న ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు ఏ సంస్కారం ఆధారంగా అన్నొచ్చాడు జీవితానికి అంటే, నాలో ఉన్న క్రోధం ఆధారంగా వచ్చాడు. సో, నేను క్రోధాన్ని మార్చి శాంతి రికార్డ్ చేస్తే అక్కడికది మళ్ళీ అన్న నుంచి సమస్య రాదు. ప్లస్ అన్న పట్ల శుభభావన, వరదానాలు. సో, సబ్జెక్ట్ అర్థం చేసుకుని వ్యక్తుల్ని చూడకండి. మీ ఆత్మల ఏం రికార్డ్ అవుతుందో ఆత్మల వ్యక్తులు రికార్డ్ అవ్వట్లేదు. మన ఫస్ట్ లెసన్ మనసు, బుద్ధి, సంస్కారం. సంస్కారం రికార్డ్ అవుతుంది. మన సంస్కారాల ఆధారంగా వ్యక్తులు, పరిస్థితులు.
నాలో క్రోధం గనక ఉంటే క్రోధంతో ఉన్న వ్యక్తులే వస్తారు. ఎందుకంటే దాన్ని ఆధారంగా తీసుకునే కర్మలు చేస్తూ ఉంటాను కాబట్టి అది ఉన్నోళ్ళే వస్తారు. నాలో గనక శాంతి ఉంటే శాంతితోటి ఉన్న వ్యక్తులు వస్తారు. సో ఇప్పుడు నా జీవితాన్ని పూర్తిగా తీసుకుని మొత్తం అంతా స్వచింతన చేసుకొని చూస్తే మంచి వాళ్ళే ఎక్కువొచ్చారు. ఎవరో ఒకరిద్దరు అట్లా వస్తారు. కానీ వాళ్ళ కోసం అని చెప్పి మొత్తం జీవితమే భ్రష్టు పట్టిపోయిందని జడ్జ్‌మెంట్లు పాస్ చేసుకోవద్దు. అందరూ ప్రశాంతంగా కూర్చొని స్వచింతన చేసుకోండి. మీకు మీ చిన్నప్పటి నుంచి గుర్తున్నంత వరకు ఇప్పుడు నేను నా విషయంలో అదే పని చేశా. అసలు చిన్న గుర్తున్నంత వరకు ఎంతమంది వ్యక్తులొచ్చారు? మంచివాళ్ళెంత? చెడ్డవాళ్ళెంత? చూస్తే మంచివాళ్ళ శాతమే ఎక్కువ. అంటే మంచి పురుషార్థమే చేశానని అర్థం. ఎవరో కొందరొచ్చారు. కానీ వాళ్ళ వల్ల ఆధ్యాత్మికంగా గేట్లు ఓపెన్ అయిపోయినాయి దానివల్ల. సో, ఆ రెక్కన అది మంచే జరిగింది. సో, ఆ రకంగా మీ జీవితంలో ఎంతమంది మంచివాళ్ళొచ్చారు ఏంటా అని చూసుకుంటే, ఎక్కువ మటుకు మంచోళ్ళే ఉంటారు. అసలు ఇంక ఏకంగా పరమాత్మనే వచ్చారు. ఇంక అంతకన్నా ఏం గావాలి? ఇంక పరమాత్మని ఇంక మన జీవితంలోకొచ్చాక ఇంక మంచి, చెడు అని లెక్కేసుకోవడానికే లేదు. సో, అలా చూసుకున్నప్పుడు మంచే జరిగినప్పుడు ఎక్కడో ఒక వ్యక్తితోటి రిపీట్ అవుతోంది అనంటే, అక్కడ మనం మీ సంస్కారాన్ని చూసుకోండి. ఏ సంస్కారం ఆధారంగా ఆ వ్యక్తిని రచించుకున్నారో, దాన్నిక్కడ మార్చాలి. లోపల పరివర్తన చెయ్యాలి. మేము చెప్పాం గదా! అని జెప్పి మేము వరదానాలు ఇచ్చేస్తాం, శుభభావనలు ఇచ్చేస్తాము. కొంతమంది వరదానాలు ఇచ్చి ఇచ్చి టయర్డ్ అయిపోతున్నాం అక్క అంటున్నారు. సో, ఆ వ్యక్తి ఏదో అనగానే శాంతి స్వరూప భవ, శాంతి స్వరూప భవ అని భజన చేసినట్టు చేస్తే కాదు. శాంతి అన్న దైవీ గుణం మీ ఆత్మలో రికార్డ్ అవ్వాలి. మీ ఆత్మలో శాంతి అన్న దైవీ గుణం రికార్డ్ అయితే, దృష్టి ద్వారా సృష్టి అంటే మీలో శాంతి ఉంటే మిమ్మల్ని తిట్టే వ్యక్తులు అప్పుడు శాంతిస్తారు. మీరు లోపల పరివర్తన చెయ్యకుండా, బయట నుంచి మేము వరదానాలు ఇస్తున్నాం, ఇచ్చిచ్చి టయర్డ్ అయిపోతున్నాము. అసలు మేము ఇస్తుంటే వ్యక్తి ఇంకా ఇదైపోతున్నారంటే, ఎందుకు ఆ వ్యక్తి ఇంకా ఎక్కువ ఇచ్చేస్తున్నాడంటే, ఏంటి తను ఇంకా మారట్లేదు, ఇంకా తిడుతున్నాడు, ఇంకా తిడుతున్నాడంటే ఇంకా తిడతాడు మరి. ఎందుకంటే మీ సంకల్పమే అది గాబట్టి. సో, మీరు ఆలోచన ఏం జేస్తున్నారు? అదేంటి నేను వరదానం ఇచ్చిన ఆయన ఇంకా ఎందుకు తిడుతున్నాడు అంటున్నారు. ఎందుకు అన్న ప్రశ్న యేసుకున్నారు. సో, ఎందుకు తిడుతున్నాడు, ఎందుకు తిడుతున్నాడు, తిడుతున్నాడు, తిడుతున్నాడు అంటే తిడుతూనే ఉన్నారు. సో, మీ ఆలోచన చెక్ చేసుకోండి. ఏ సంస్కారం ఆధారంగా వ్యక్తి వచ్చాడు. ఆ సంస్కారాన్ని మీరు లోపల పరివర్తన చేస్తే బయట మారుతది. ఇప్పుడు మా ఆఫీస్‌లో ఒక బాస్ ఉండే. 120 మంది స్టాఫ్ ఉండేవాడు. అందరిని తేడా లేకుండా తిట్టేయడం చేసేసేవాడు. అందరూ ఇగ వాళ్ళ ఆయన అలా తిట్టినప్పుడు కొంతమంది స్థిరంగున్నారు. కొంతమంది బాధపడేవాళ్ళు. కొంతమంది కన్నీళ్లు కూడా కార్చేసేవాళ్ళు. వ్యక్తి ఒక్కడే బాసు. కానీ కొంతమంది బానే ఉన్నారు. కొంతమంది తేలిగ్గా తీసి పారేశారు. కొంతమంది బాధపడ్డారు. కొంతమంది ఏడ్చిన వాళ్ళు గూడా ఉన్నారు. సో, తేడా ఎక్కడుంది? రిసీవ్ చేసుకునే పద్ధతులుంది. సో, అప్పుడు నేను ఆఫీస్‌లో ఇది చూసి ఎవరెవరైతే బాధపడుతున్నారో ఈ జ్ఞానం చెప్పాము. చెప్పి చేయమని జెప్పాము. చేశారు. చేసి బాస్‌ని చెక్ జేస్తున్నారు. బాస్ ఎప్పుడు మారుతాడని. బాస్‌ని చెక్ చేయొద్దు. మన స్థితి పెరిగిందా అని జెప్పి చెక్ చేసుకోవాలి. సో, బాస్ మారట్లేదు, మారట్లేదు, మారట్లేదు అంటే మారడు మరి. మీరే శాపనార్థం ఇచ్చి కూర్చున్నారు గదా! నేను వరదానం ఇచ్చిన ఆయన మారట్లేదు, మారట్లేదు అంటే ఆ మారట్లేదు అన్నది శాపనార్థమే అయింది గదా! మరి అలాంటప్పుడు ఎలా మార్పొస్తది? సో, ప్రతి ఆలోచన మీద అక్కడ ధ్యాస పెట్టుకోండి అంటున్నాడు. ఒకసారి వరదానం ఇచ్చిన తర్వాత కూడా వ్యర్థం వస్తుందంటే మళ్ళీ, మళ్ళీ మార్చండి. సంస్కారం ఏదుంది అని చూసుకొని బాబాకి కనెక్ట్ అయ్యి, ఆ సంస్కారాన్ని మీ ప్రవర్తనలో ఇక్కడ బాస్‌తోటి సమస్యొచ్చింది. కానీ అందరి పట్ల అది మార్చాలి. ఒక వ్యక్తనే గాదు. అంటే బాస్‌తో సమస్యొచ్చింది గాబట్టి నేను బాస్ తోటి శాంతితోటుంటను. ఆ కోపమంతొచ్చి ఇంట్లో వాళ్ళ మీద తీస్తాను అంటే కాదు. చాలా మంది అదే జేస్తున్నారు. జ్ఞానులంటే ఆ బాస్ విషయానికొచ్చే స్థూలంగున్నారు. ఆయన మీద కోపమంతా ఇంట్లోచ్చి అన్నయ్య మీద తీసేస్తూ ఉంటున్నారు. పిల్లల మీద తీసేస్తూ ఉన్నారు. మరలాంటప్పుడు క్రోధం అన్నదే ఉంది గదా! సో, ఆ క్రోధం అన్నదే ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడి నుంచో వస్తూనే ఉంటది. అది అట్రాక్ట్ అవుతూ ఉంటది. సో, మీ ఫ్రీక్వెన్సీ, వాళ్ళ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు ఖచ్చితంగా అవే తరంగాలొస్తాయిగా. ఇప్పుడు ఎవరికైనా క్రోధం ఉందంటే బాస్ ఫ్రీక్వెన్సీ కూడా కోపమే అనుకోండి. ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు జరిగిపోతది గదా!
సో అప్పుడు ఏమవుతుంది, క్రోధంతో ఇట్లాంటి వాళ్ళు ఉన్నతోటి బాసు కోపంతోనే ఉంటాడు, శాంతితోటి ఉన్న వాళ్ళతోటి శాంతిగానే వ్యవహరిస్తాడు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అని అంటే వీళ్ళ స్థితి ఆధారంగా సృష్టి. సో ఇది యాక్చువల్ కర్మ ఫిలాసఫీ. నిన్నటి వరకు అడిగిన దాని ప్రశ్నలకి సమాధానాలు. సో ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఒకసారి అడగండి, ఇప్పుడు ఈ రోజు చెప్పిన కర్మ ఫిలాసఫీ గురించి. సో సెట్టింగ్స్ మార్చాను, ఎవరైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. నటరాజన్నయ్య, మీ ప్రశ్నకి సమాధానం క్లియర్ అయిందా? అయింది, అర్థం చేసుకున్నా. అర్థమైందా? సరే, ఓకే. ఇంకా విజయ్ కుమార్ అన్నయ్య మాట్లాడతారా? ఏదో ఆడియో ఆన్ చేసినట్టున్నారు. ఆన్ చేశాను. అదే కర్మ ఫిలాసఫీ గురించి చెప్పారు కదా మీరు. అవును, దాని గురించి ఆలోచిస్తున్నా. 100% కరెక్ట్ అక్కయ్య, నో డౌట్ అసలు. మరి బాబా మురళిలో చెప్పింది అందులో అవి చదివితే మీకు అదే 100% అక్క. అసలు యాక్చువల్ గా ఈ కర్మ ఫిలాసఫీ మీరు చెప్పినట్టు ఎవ్వరు చెప్పలేరు. బాబా ఎలా ఉందో అలా మీరు నీట్గా చెప్పేస్తారు. ఇంకా ఏమి లేదు ఇంకా ఆలోచించుకోవడానికి, ఇంకా సరిదిద్దుకోవడమే. పుస్తకాలు తీసి చదువుతున్నారా మీరు? చదువుతున్నాం అక్కయ్య. సో రేపు మీరు కూడా చెప్తారు, మీరు కూడా చెప్పాలన్నదే నా శుభకామన. తప్పకుండా అక్కయ్య, అందుకే తప్పకుండా. మరీ చెప్తున్నా, చెప్పే వాళ్ళు ఎక్కువ మంది కావాలి. అదే తప్పకుండా అక్కయ్య. కావాలి, లేకపోతే అందరూ పాపాలు జమేసుకుంటూనే వెళ్ళిపోతున్నారు. అదే ఇప్పుడు అయిపోయినట్టున్నాయి. ఇంకా సరిదిద్దుకోవడమే అక్కయ్య, ఇంకా వేరే మార్గమే లేదు. సరిదిద్దుకొని మీరు చెప్పండి అంటున్నాను. మీ వరకే ఉండిపోతాయి ఖజానాలు, అదే తప్పకుండా పాయింట్ అర్థమవుతుంది అందరికి. బాబా ఇచ్చిన ఖజానాలు ఇప్పుడు తీసుకుని సరిదిద్దుకుని వదిలేస్తే మీకు వృద్ధి చెందవు, జమ అవుతాయి. అదే కరెక్ట్ అక్కయ్య. నెక్స్ట్ స్టెప్ అది కూడా ఉంది. అదే ఆ నెక్స్ట్ స్టెప్ కంపల్సరీగా అయితేనే మీకు ఖజానాలు బాగా జమ అవుతాయి, ఆఖరి వరకు లాగుతాయి. తప్పకుండా అక్కయ్య. ఓకే, మాట్లాడండి. మీరు మాట్లాడుతుంటే ఎంతవరకు అర్థం చేసుకున్నారో తెలిస్తే సరిదిద్దగలుగుతాను, లేకపోతే సరి చేసుకుని ఉండిపోతారు, ఖజానాలన్నీ స్లోగా తరిగిపోతాయి మళ్ళీ. చాలా థ్యాంక్స్ అక్కయ్య, బాగా వెల్కమ్. కానీ ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి. ఎవరు? నాది ఇస్నాపూర్ అక్కయ్య. ఆ దుఃఖానికి కారణం చెప్పినావు కదా అక్కయ్య, థ్యాంక్స్. ఏ దుఃఖానికి? ఏదానికైనా బాధకి. ఓకే, వెల్కమ్. ఓకే, సో వచ్చే వాళ్ళ షాప్కి వచ్చే వాళ్ళందరికీ బాధకు అప్పుడే బాబా చెప్పేటట్టుండి అక్కయ్య. అంతే అంటవా అక్కయ్య? అదే బాబా కారణం చెప్పి. సో మీరు సంతోషంగా ఉండాలన్నదే నా శుభకామన. ఖచ్చితంగా ఉంటారు. సో బాబా వచ్చిందే దుఃఖాన్ని తీయడానికి, ఇది మీకు ఫిక్స్ అయిపోవాలి. కానీ అది బాధ వస్తే ఇది దుఃఖం ఆగుతలేదక్కయ్య. సో ఇప్పుడు సమస్యకు పరిష్కారం తెలిసిందా? తెలిసింది అక్కయ్య. తెలిసింది కదా. మెయిన్ సంస్కారాలు, లోపల పరివర్తన. ఇంకా ఇంకెవరైనా ప్రశ్నలు? థ్యాంక్స్ అక్కయ్య. ఓకే అమ్మా, వెల్కమ్. శివలీలక్కయ్య, సిచ్యువేషన్ క్లారిటీ వచ్చిందా? ఎవరో ఓం శాంతి అన్నారు. నాకు మీరు కెమెరాలు ఆన్ చేస్తే నేను చూసి ఇచ్చేయగల, లేకపోతే స్క్రీన్ మీద ఎవరు మాట్లాడుతున్నారో తెలియట్లే. శివలీలక్కయ్య ఉన్నారా? లేరు. ఇంకెవరన్నా? ఓకే అక్కయ్య, బేబీకి అక్కయ్య మీకు క్లారిటీ వచ్చిందా? క్లారిటీ వచ్చింది అక్కయ్య, చాలా బాగా వచ్చింది. చాలా థ్యాంక్ యూ అక్కయ్య మీకు. ఓకే, వెల్కమ్. సో నాకు తెలిసి లెక్కన ఇంకా అందరి సమస్యలు పరిష్కారం అయిపోవాలి. అక్కయ్య శివలీల అక్కయ్య మీరు? ఓకే అక్కయ్య, క్లియర్. సో కాబట్టి ఎక్కడి నుంచి ఏ సమస్య వచ్చినా అది మన సంస్కారాలే బయట రిఫ్లెక్ట్ అవుతున్నాయి.
లోపల మారిస్తే బయట మారిపోతది. తర్వాత బాబా పాపం తీస్తున్నారు అని అంటే బయట పరిస్థితుల్ని మార్చడు, స్థితిని పెంచుతాడు. కాబట్టి బయట పరిస్థితి యొక్క తీవ్రత తగ్గిపోతది. ఓకేనా? ఈ క్లారిటీ అవసరం ఎవరికైనా. ఇంకా సో బాబా పాత్ర మీద ఇంకేమైనా ప్రశ్న ఉంటాయి, ఎందుకంటే మెయిన్ ఆయన దీని మీదనే మన క్లారిటీ రావాలి. ఎందుకంటే చట్టాలని ఆపరేట్ చేసేదే ఆయన. సో ఈ రోజు సమాజం అన్నిటిని వ్యతిరేకించినా కానీ మనము చట్టాలకు అనుగుణంగా వెళితే పాపం రాదు. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కలియుగం ఎలా ఉంటదంటే 100 మంది కౌరవులు కాబట్టి 100 మంది చేసేది రైట్ అనుకుని మనం అటు వెళ్ళిపో, చట్టం ఏం చెప్తుందో చూసుకుని దాని అనుగుణంగా చెప్తా. ఒకవేళ లోకమంతా మనం తప్పుబట్టినా, నవ్వినా, గేలి చేసినా, వెటకారం చేసినా మనం చట్టం తెలుసుకుని దానికి అనుగుణంగా వెళ్ళిపోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా చెప్పండి. అంటే బాబా చెప్తారు కదా అక్కయ్య, అంటే దేహానికి చూడొద్దు, పెళ్లి చేసుకోవద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పారు కదా అక్కయ్య. మరి బ్రహ్మకుమారిస్ ఉంటారు కదా అక్కయ్య, మరి అది ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉంటారు? అంటే చాలా మందికి బయట చెప్పినా గానీ వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉంటారు. పెళ్లి చేసుకోవద్దంట, ఉల్లిపాయ ఇప్పుడు మన ఛానల్లో ప్రత్యేక శీర్షికల్లో పెళ్లి చేసుకోవాలా వద్దా అన్న ఒక వీడియో ఉంది, చూసారా? చూడలేదా? క్లాస్ అయ్యాక చూడండి. అయినా మీరు ప్రశ్న అడిగారు కాబట్టి చెప్తాను. ఈ జ్ఞానం ఏదైతే ఉందో పెళ్లి చేసుకోండి, చేసుకోవద్దు అని ఆయన ఎక్కడా చెప్పలేదు. ప్రతిదీ మన స్వేచ్ఛకు వదిలేశాడు. ఒక పెళ్లి విషయం అనే కాదు, అసలు ధర్మం ఏంటా అని చెప్తాడు. చెప్పినప్పుడు అది మనం పాటిస్తామా లేదా అన్నది మన విఘ్నత. ఇక్కడ ఆయన నిజంగా చెప్పాలి అంటే పెళ్లిళ్ళు చేసుకోవద్దు అని ఎక్కడ చెప్పలేదు, చేసుకోండి అని కూడా చెప్పలేదు. ఒకవేళ పెళ్లిళ్ళు చేసుకోకుండా ఒంటరిగా ఉండాలన్నది ఆయన పెట్టిన పద్ధతి అయితే సత్యుగంలో ఎందుకు మరి అందరు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు? గృహస్థ పెళ్లిళ్ళు చేసుకోకుండా ఒంటరిగా బతకాలన్నదే ఆయన పెట్టిన పద్ధతి అయితే సత్యుగంలో ఎందుకు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు? సో ఒకటే చెకింగ్ పాయింట్ ఏంటి అని అంటే, సత్యుగాన్ని గనక మీరు చూస్తే బాబా పెట్టిన పద్ధతులు తెలిసిపోతాయి. సో సత్యుగంలో పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, మరి సత్యుగంలో పెళ్లిళ్ళు జరుగుతున్నాయి అంటే బాబా పెట్టిన పద్ధతే కదా. సో దానికి పునాది ఏంటి ఇక్కడ? బాబాతోటి గృహస్థ జీవితం, అవునా? సో మీరు ఈ రోజు ఆయన తోటి సర్వ సంబంధాలు జోడిస్తే మీకు శ్రేష్ఠ సంబంధాలు ఇస్తాను అంటున్నాడు ప్రాప్తి కింద, అవునా? సో శ్రేష్ఠ సంబంధాలు ఇచ్చినప్పుడు మరి బ్రహ్మబాబా ఆఖరి జన్మ వరకు గృహస్థులోకే వచ్చాడుగా, అవునా? సో ఆఖరి జన్మ వరకు గృహస్థుకు వచ్చాడంటే ఆయన సంగమంలో చేసుకున్న పుణ్యం మనకు ఆఖరి వరకు వచ్చింది. సో గృహస్థు తప్పు కాదు. సో పెళ్లిళ్ళు చేసుకుని సేవలు చేయాలన్నా, పెళ్లిళ్ళు చేసుకోకుండా సేవలు చేయాలని ఖచ్చితమైన రూల్ అక్కడ పెట్టలేదు. బ్రహ్మబాబా పెళ్లి చేసుకునే చేశాడు కదా. మరి ఇప్పుడు మనకు రోల్ మోడల్ గా ఎవరిని చూపిస్తున్నాడు ఆయన? బ్రహ్మబాబానే చూపిస్తున్నాడు. మరి బ్రహ్మబాబా పెళ్లి చేసుకున్నాడు కదా. మరి ఎందుకున్నట్టు అక్కయ్య? మరి బ్రహ్మ వాళ్ళు చేసుకోవద్దు అనుకున్నారు అంతే. మేము ఇప్పుడు సరెండర్ మేము చేసుకోకుండా ఆయన సేవకి అంకితం అవుతామన్నా ఓకే, కానీ మరి గృహస్థులో ఉండి కూడా చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు, ఓకే. ఇప్పుడు బ్రహ్మబాబా గృహస్థులు ఉండి చేయలేదా? చేశాడు కదా. మరి ఎక్కడుంది అసలు ఆ రకంగా పెళ్లి చేసుకోకుండానే చెయ్యాలా అని చెప్పేసి? కొంతమంది ఆ రకంగా మేము ఆయన సేవకు సమర్పణ అవుతామని చేసుకోకుండా ఉన్నారు, ఓకే ఫైన్, అది ఓకే ఇది ఓకే అంటున్నాడు. కానీ యాక్చువల్ గా ఇచ్చేది ఆయన సృష్టిలో మాత్రం ఆయన ఇచ్చే మొట్టమొదటి ప్రాప్తి అయితే శ్రేష్ఠ సంబంధాలే. అది పూర్తిగా బ్రహ్మబాబాకు వచ్చింది. ఇంకా ఆయన జీవితం చూస్తే నాకు గృహస్థులు ఏం సమస్యలు కూడా లేవు. అంటే అంత పుణ్యం జమ చేసుకుని ఉన్నాడు. ఆఖరి జన్మ వరకు కూడా కుటుంబం నుంచి ఆయనకి గౌరవమే దక్కింది. ఆయన కుటుంబం ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళినట్టు సమస్యలు అన్నట్టు పెద్దగా శివబాబా ఎక్కడ చెప్పలేదు. సో ఆయన ఇచ్చిన ప్రాప్తులన్నీ బ్రహ్మబాబాకు వచ్చినప్పుడు సంబంధాలు ఎట్లా తప్పు అవుతాయి? ఒకవేళ పెళ్లి చేసుకోకుండా పూర్తి జీవితమే ఆయనతో గడుపుతామని చెప్పి వీళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉన్నారంటే అది వాళ్ళ నిర్ణయం, అది అంతే. మన సారంగా మనం ఉండాలి అంతే తప్ప బ్రహ్మ పెళ్లి చేసుకోవాలి చేసుకోవద్దు నేను కూడా విన్నాను అక్కయ్య. పెళ్లి చేసుకోవద్దు. సో గృహస్థుల ఉండి కూడా చెయ్యొచ్చు అంటున్నాడు. బ్రహ్మబాబా గృహస్థులు ఉండే చేశాడు. సో బ్రహ్మచర్య వ్రతం దగ్గర ఎక్కడైతే సమస్య వస్తుందో, ఒకవేళ మీరు విశ్వమహారాజు అన్న
గొప్ప లక్ష్యం పెట్టుకుంటే దానికి అవసరం, కానీ చదువు సంధ్యలు లేనప్పుడు అంత టఫ్ గోయింగ్ ఎందుకు? మన బుద్ధి అన్నది అక్కడ డైవర్ట్ అవ్వద్దని చెప్పి చదువు అంటే ఈ రోజు నా సంకల్పాలకు శక్తి వచ్చి నేను పూర్తిగా యజ్ఞ సహయోగం అంటే సృష్టి రచించే యజ్ఞంలో నేను సహయోగం ఇవ్వాలంటే చాలా శక్తిశాలి సంకల్ప శక్తి ఉండాలి నాకు. నా సంకల్పాలకు అంత శక్తి. ఇప్పుడు బ్రహ్మబాబా చేశాడు చూసారా, సంకల్ప శక్తితోటి అందరూ వచ్చి శివబాబా తండ్రిని తెలుసుకున్నారంటే సంకల్పంతో వచ్చేసారు. అంత స్ట్రాంగ్ సంకల్ప శక్తితోటి నేను యజ్ఞానికి పూర్తిగా అంటే సృష్టి రచనలో శివబాబాకి భాగస్వామ్యం ఇవ్వాలంటే చాలా సంకల్ప శక్తి అవసరం. వాచ చాలా ప్రభావశాలిగా ఉండాలి. మన యొక్క స్వరూప ఆ రకంగా చెయ్యాలంటే ఇంకా ఆయన చెప్పినట్టు ఈ బ్రహ్మచర్యం ఇవన్నీ డైవర్ట్ అవ్వకుండా చేయమంటున్నాడు. సో ఏంటి మరి బ్రహ్మచర్యం పాటిస్తే బెనిఫిట్ అని అంటే అతీంద్రియ సుఖం. దేహదారుల వల్ల ఇంద్రియ సుఖం, పరమాత్మ ద్వారా అతీంద్రియ సుఖం. ప్లస్ ఇంకోటి ఏంటంటే సంకల్పాలకు వాచాకి కర్మ పూర్తిగా శక్తిశాలిగా అయిపోతాయి. సో అలా చేసుకోవాలనుకున్న వాళ్ళకి అవి అవసరం, కానీ ఊరికే కూర్చుని అది భర్తని టార్చర్ పెట్టడానికో ఇంకేదో చేయడానికో చదువు. ఇప్పుడు చాలా మంది నేను చూసుకున్న చదువు సంధ్యలు ఏం లేవు. మరి దేనికోసం పాటిస్తున్నారు ఈ బలవంతపు బ్రహ్మచర్యాలు అన్నది మాకైతే అర్థం కాలేదు. ఆ బలవంత బ్రహ్మచర్యాలు పాటించేస్తున్నారు. పోనీ ఏమైనా పోనీ ఇప్పుడు సరే అది పాటించి ఏమైనా ధ్యాస చదువు లేదంటే అక్కయ్య, చదువు లేదంటే తల్లిదండ్రి కూడా కారణం అవుతారేమో కదా అక్కయ్య. నేను మాట్లాడుతుంది ఆధ్యాత్మిక జ్ఞానం గురించి, లౌకిక చదువులు కాదు. వాటి వల్ల ఇంక ఇప్పుడు ఏం ఉపయోగం లేదు. ఇంకా ఇది చదువుకుని ముందుకెళ్ళమంటున్నాడు ఆయన. సో లౌకిక తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించలేదు అని అంటే దాని అర్థం ఏంటి? మీరు జ్ఞానదానం చేయలేదు కాబట్టి మీకు చదివించే తల్లిదండ్రులు రాలేదు. కర్మ ఫిలాసఫీ అదే చెప్తున్నాం కదా. అన్నయ్య ఒక్క నిమిషం, ప్రభావతక్కయ్య, ఈ రోజు ఎవరెవరికైతే తల్లిదండ్రులు చదివించలేదు అని అంటే ఇదే చెప్తున్నాం. తల్లిదండ్రుల్ని తప్పు పట్టడం కాదు. మీరు గనక సంగమంలో జ్ఞానదానం చేస్తే మీకు విద్యావంతుల కుటుంబాల్లో జన్మలు తీసుకుంటారు. అందుకే చదవండి 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 అని చెప్తున్నాను నేను. ఈ రోజు మీరు చదువు మీద శ్రద్ధ పెట్టకపోతే, సో మీకు చదువు మీద శ్రద్ధ లేదు కాబట్టి చదివించే శ్రద్ధ లేని ఆత్మలే తల్లిదండ్రులకు వస్తారు. ఇప్పుడు నాకెందుకు చదివించే తల్లిదండ్రులు వచ్చారు? ఇప్పుడు జ్ఞానదానం చేస్తున్నాను కాబట్టి నాకు ఆ పుణ్యం ఉంది కాబట్టి చదివించే ఆత్మలే వస్తారు తల్లిదండ్రులుగా. అర్థమైందా పద్మావతక్కయ్య? కార్మిక్ ఫిలాసఫీ అక్కయ్య ఏమయ్యారు? సరే నటరాజన్ మీరు మాట్లాడండి. మీరు ఆచార సేవ చేయమని నాకు తెలిసిన విషయాలు రెండు చెప్తున్నాను అక్కయ్య. ఇప్పుడు మీరు చెప్పినవన్నిటికీ కూడా కరెక్ట్ గా ఉన్నది. ఇప్పుడు ఈ సంగమ యుగము అనేటువంటిది పరమాత్ముడు ఉద్భవించి మనకి జ్ఞానాన్ని అందరినీ కూడా అందిస్తున్నాడు అక్కయ్య. ఒప్పుకుంటారు కదా? అది ఇంట్లో ఒప్పుకోవాల్సిందే, ఒప్పుకుని సేవ కూడా చేస్తున్నాం కదా. ఇక్కడ అతను ఏం చెప్పాడంటే ఎవరిని కూడా ఏది మానేమని చెప్పలేదు. ఏం చెప్పాడు అంటే మీరు సత్యయుగంలోకి వెళ్ళాలంటే ఆత్మకుండే సహజ గుణాలు ఉంటే మీరు తప్పకుండా సత్యయుగంలోకి వెళ్తానన్నారు. దాంట్లో పవిత్రత అనేటువంటి ఒకటి ఉన్నది. శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానం, సుఖం, ఆనందం, శక్తి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మీరు అలవరుచుకోండి అని ఒక సబ్జెక్ట్ ని పెట్టి మనకి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఇవి ఎవరైతే పొందాలనుకుంటారో, ఎవడైతే కలెక్టర్ అవ్వాలనుకున్నాడో వాడే ఏఎస్ చదువుతాడు. వాడు ఇంటర్మీడియట్ చదువుకుంటాడు కదా. ఇప్పుడు మనం ఎవరైతే ఐఏఎస్ చదవాలని అనుకుంటున్నాడో వాడు ఇంకా ఖచ్చితంగా పూర్తిగా ఏకాగ్రత పెట్టాల్సింది. ఒక లక్ష్యం అంటూ ఉన్నప్పుడు, లక్ష్యమే లేనప్పుడు పుస్తకాలు కొనుక్కుని వేస్ట్ కదా. ఇప్పుడు ఇప్పుడు ఒక మూడు ఐఏఎస్ పోస్ట్ ఉన్నాయంటాడు. ఆత్మశక్తి ఉన్నవాడు అందులో ఒక పోస్ట్ నాదే అన్నట్టు చదువుతాడు. ఇది నాదే అని చదువుతాడు. దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్. అంతేకాని ఇప్పుడు ఐఏఎస్ కోసం 5 లక్షల మంది అప్లికేషన్ పెట్టి 5 లక్షల మందికి ఉద్యోగాలు రావు కదా. ఈ సంగమ యుగం, అందులోని సంగమ యుగంలోకి వెళ్ళేది మటుకు లెక్క కూడా ఇచ్చేసాడు కదా. 3 లక్షల నుంచి 1 కోట్లని ఇచ్చేసాడు. కాబట్టి అంతకు మించి ఎవరు వెళ్ళలేదు. ఇది కూడా కాంపిటీషన్ టెస్టే. కాబట్టి మనం ఇప్పుడు ఎవరైతే చేసుకుంటారో వాళ్లే పొందుతారు అనేటువంటి దానికి, ఏమిటి చేసుకోవాలి అనేటువంటి దానికి ఆత్మతాలూకా స్వధర్మం పూర్తిగా మనం కలిగి ఉండాలి. ఆత్మతాలూకా స్వధర్మం ఇప్పుడు పూర్తిగా పోయింది. దేహ వ్యామోహం వచ్చింది. కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారాలతో పూర్తిగా పట్టి పీడిస్తున్నాయి. ఇవన్నీ ఉంచుకున్నావా? ఉంచుకుంటే ఎక్కడో వస్తావు. ఇవన్నీ ఉంచుకోను. త్యాగం, భాగ్యం అని 2 ఇచ్చాడు కదా. భాగ్యం కావాలంటే త్యాగం చేయాలి.
త్యాగం చెయ్యాలి అంటే అది ఎలా చెయ్యాలి? జ్ఞానంతో చెయ్యాలి. మళ్ళీ పట్టుదలగా పిడికిళ్ళు పట్టుకుని చేసేసుకుంటే అది అలా కూడా చెయ్యొద్దన్నాడు. అర్థం చేసుకుని విడవాలి. అర్థం చేసుకోకుండా మొండిగా ఉండకూడదు. అది. దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అన్నమాట. కాబట్టి ఎవరు చేసుకుంటారో వాళ్ళే పొందుతారు. ఇప్పుడు లేకపోతే ఎప్పుడు లేదన్న దానికి ఫలితం ఏమిటంటే, కాలచక్రంలో సంగమయుగం అనేటువంటి ఒక స్మాల్ పీరియడ్ ఇచ్చాడు. ఇప్పుడే చేసుకోండి. ఇప్పుడు చేసుకుంటే టోటల్ చక్రానికి ఇచ్చేసాడు మొత్తం అంతాను. కాబట్టి ఇప్పుడు చేసుకోలేదా? ఎప్పటికీ లేదు. మళ్ళీ కల్పం వచ్చే వరకు మీరు వెయిట్ చేస్తూ ఉండడమే అని అంతే. అతని తాలూకా సారాంశం అన్నమాట. కాబట్టి ఎవరు చేసుకుంటే వాళ్ళే పొందుతారు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవచ్చా? పెళ్లి చేసుకోకూడదా? ఇట్ ఈస్ నాన్‌సెన్స్ క్వెషన్స్ అన్నమాట. కాబట్టి ఈ జ్ఞానం మనకిచ్చారు కాబట్టి జ్ఞానాన్ని మనం మురళీలు బాగా చదువుకుంటే ఏ నుంచి జెడ్ దాకా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీకు మురళీలో ఇచ్చేసారు. చదువుకునేవాడే అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకునేవాడే పొందుతాడు. అందరూ చదువుతారని కూడా గ్యారంటీ ఏం లేదు. అదే సత్యయుగంలోకి ఒక్క ఎంతమంది నిమిషం. ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్నారంటే తెలియక అడుగుతున్నారు. ఇది తెలుసుకోవాలి. కాన్ఫిడెంట్. అదే మనం అదే మళ్ళీ అలాంటి అక్కయ్య. ప్రశ్నలు అడగొద్దు. నేనే ఆ మైకులు ఆన్ చేసి ప్రశ్నలు అడగండి, అడగండి అని అన్నప్పుడు, వాళ్ళు అడిగినప్పుడు అది ప్రశ్న అట్లాంటి ప్రశ్నలు అడగొద్దు, నాన్‌సెన్స్ క్వెషన్స్ అని అనకూడదు గదా! అదే సార్ ఆ పదం తప్పు. వెనక్కి అందుకే తీసుకున్నాను. సరిదిద్దుతున్నాను. ఎందుకంటే రేపటి రోజున మీరు చాగంటి, గరికపాటి పక్కన కూర్చున్నప్పుడు ఈ రోజు ఒకరు సందేహం అడుగుతున్నారు అనంటే అడగాలి. అడిగితేనే స్పష్టత వస్తది. నేనే అడగండి అంటున్నాను. ఎందుకంటే ఏ, స్పష్టత వచ్చేయాలి. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుద్దంటే ఒకరు ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్న నిజంగా చాలా మనసుల్లో ఉంటది. కానీ కొంతమంది అడగలేకపోతారు. ఆ అక్కయ్య అందుకని అక్కయ్య. ధైర్యం చేసి అడిగింది. ధైర్యం చేసి నమ్- అడిగినప్పుడు ఎంతో మందికి వచ్చినప్పుడు ప్రశ్నలకు సమాధానాలొచ్చి సమాధాన స్వరూపాలయిపోతే ముందుకెళ్ళడం ఈజీ అయితది. అందులో కర్మ ఫిలాసఫీ ఇది కొంచెం కాంప్లికేటెడే. తర్వాత బాబా జ్ఞానం చాలా ఈజీ. ఎక్కడ ఓకే. కాంప్లికేట్ అయింది? బ్రహ్మకుమారులు దేహ జ్ఞానం చెప్పడం వల్ల. బలవంతపు బ్రహ్మచర్యాలు చేయించడం వల్ల. బాబా స్వేచ్ఛ ఇచ్చాడు ఈరోజు. మీరు ఏదైనా పాటించాలనుకున్న దానికి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక జ్ఞానం చెప్పడం వల్ల ఏమైందంటే విద్యార్థుల్లో కొంత కన్ఫ్యూజన్ వస్తోంది. సో కాబట్టి ప్రశ్నలు అడిగినప్పుడు మనం చెప్తూ పోవాలి. రేపు మీరు చాగంటి గరికపాటి పక్కన కూర్చుని వాళ్ళు ప్రశ్నలు అడిగినా కానీ అది మనం సద్భావంతో తీసుకుని సమాధానం చెప్పాలి. సతో ప్రధానంగా చెప్పాలి. అదే అట్లా చేస్తారేమో. సమాధాన అందుకని. స్వరూపాలు చెయ్యాలి. ఓకే. కాబట్టి సబ్జెక్ట్ ఇప్పుడు అయితే బాగా దిగింది మీకు. అయితే ఇప్పుడు చెప్తుందండి ఏంటంటే ఇప్పుడు ఈ మీ జ్ఞానంలో ఉన్నవాళ్ళు మటుకు ఫస్ట్ సత్యయుగంలోకి రానందుకి చాలా అవకాశాలు వీళ్ళందరికీ ఉన్నాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అందరూ తహతహలాడుతున్నారు కాబట్టి అందరూ కూడా ముందుకెళ్తారనేటువంటి భావన అయితే యాజ్ ఏ స్టూడెంట్ గా నాకు కలిగిందనమాట. అందరూ కూడా అడుగుతున్నారు. అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందరూ మీ అంటే 8:30 కల్లా ఎప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చూస్తున్నారనమాట. కాబట్టి చాలా మంచి విశేషం. చాలా చెయ్యొచ్చు ఆనందంగా మీరు. ఉంది. ముఖ్యంగా నటరాజ్ అన్నయ్య చేస్తున్నారు. అన్నయ్య విశేషత నేను మా ఫోన్లలో మాట్లాడి చూసింది ఏంటంటే 45 సంవత్సరాలన్న మాటే గాని ఇంతవరకు ఏ రోజు కూడా నేను మర్చిపోయాను, నాకు గుర్తు లేదు అని ఈ రోజుల్లో మేము జ్ఞానం చెప్పి చూస్తాం కదా, మాకు గుర్తు లేదు, బాబా జ్ఞానం గుర్తు లేదు అనేసి ఆ బుద్ధి యొక్క సోమరితనానికే పబ్లిసిటీ ఇస్తుంటారే తప్పితే ఇప్పుడు చూడండి 65 ఏళ్ల వయసులో కూడా మరి ఆయన ఎక్కడైనా బుద్ధి యొక్క సోమరితనం గురించి ఎప్పుడు కూడా ఏదైనా పాయింట్ చెప్పి ఆ రోజు చెప్పానంటే అవును చెప్పాను, మర్చిపోయాను అన్న పదాన్ని ఇప్పటి వరకు వినలేదు అన్నయ్య నోటి నుంచి. అంటే ఏంటి? అలా బుద్ధి యొక్క సోమరిత అంటే బుద్ధి యొక్క చైతన్యం గాని, బుద్ధి యొక్క సోమరితనం గాని అది వయసు మీద ఆధారపడ్డ విషయం కాదది. అది మన యొక్క స్థితి, మన యొక్క తపన, పరమాత్మ జ్ఞానం తెలుసుకున్న తపన మీద ఆధారపడ్డ విషయాలే తప్పితే సో బుద్ధి చైతన్యంగా దివ్యంగా ఉంటుందా, బుద్ధి సోమరిగా ఉంటుందా అన్నది అది మన నిర్ణయమే, అది మన ప్రాక్టికల్ లైఫ్. సరే ఇంకా సరే ఇందాక అన్నయ్య అన్నట్టు మరి అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే అందరికీ రావట్లేదు, కొంతమందికే వస్తుంది. వచ్చే వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు డబ్బు వస్తుంది, రాని వాళ్ళకి ఎందుకు రావట్లేదు? సో వీటన్నిటికి సంబంధించిన కర్మ ఫిలాసఫీ అన్నది రేపు 8:30 క్లాస్లో తెలుసుకుందాము. మళ్ళీ రేపు 3 గంటలకు కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి. శాంతి.